ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ హోమ్ స్టేలో విశాఖపట్నంకు చెందిన ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని పి రాధా గాయత్రిగా గుర్తించారు. ప్రస్తుతం ఆమె గురుగ్రామ్లోని ఓ ఐటీ సంస్థలో పనిచేస్తూ ఢిల్లీలోని కిద్వాయ్ నగర్ ఈస్ట్లో నివసిస్తున్నారు. ఆమె తన భర్త శ్రీచరణ్తో కలిసి విహారయాత్రకు వెళ్లారు. అయితే బస చేసిన గదిలోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆమె భర్త శ్రీచరణ్ వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం డెహ్రాడూన్లోని ఆసుపత్రికి తరలించారు. రాధా గాయత్రి దుస్తులు లేకుండా విగత జీవిగా పడి ఉంది. బెడ్పై రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2 ఖాళీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. దంపతులు ఇద్దరు గురుగ్రామ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులే. రాధా గాయత్రి శ్రీచరణ్కు 2025 నవంబర్ 8న వివాహం జరిగింది. ఇద్దరి స్వస్థలం వైజాగ్. రాధా గాయత్రి మృతిపై పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.